ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుడి యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనకి యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనకి ఏదో ఒకటి నేర్పించాలని ఆశపడతా ఉన్నారండి. ఏంటనంటే, పేతురు చెరసాలలో వేయబడ్డారు కదా, అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే సంఘం అయితే ఎప్పుడైతే పేతురు చెరసాలలో వేయించబడ్డాడో దాని తర్వాత సంఘం చేసే పని ఏంటి తెలుసా? అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉందంట. దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రార్థనకి ఫలితంగానే దేవుడు పేతురు గారిని చెరసాల నుంచి విడిపించారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎస్, గాడ్స్ ప్లాన్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ అవర్ డిజైర్స్ కదా. అవును, పేతురు గారి జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. అట్ ద సేమ్ టైం సంఘం చేసినటువంటి ప్రార్థన వ్యర్థం కాలేదు, సంఘం చేసినటువంటి ప్రార్థన నిరర్ధకము కాలేదు. వాళ్ళు చేసిన ప్రార్థనకి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందారు. ఎట్లా? నార్మల్గా చేయలేదండి, అత్యాశక్తి అని అంటే ఎస్, ఇది ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి ఫెయిత్తో వాళ్ళు చేశారు. మనకు ఆసక్తి ఎప్పుడు వస్తుంది? అది మనం ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు, దాని మీద ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, ఎస్, అది మనకు ఖచ్చితంగా వచ్చి దాన్ని నమ్ముకున్నప్పుడే కదా. సో వీళ్ళు కూడా అటు రీతిగా ఉన్నారండి. మనం కూడా అటు రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ వాక్యము దేవుడు మన జీవితంలో ఫలింపజేయనుగాక. ఆమేన్.